ఫారెస్ట్ బార్డర్లో జరిగింది. అక్కడ ఒక క్యాటిల్ని తినడానికి వెళ్తున్న క్రమంలో ఇంకో క్యాటిల్ మధ్యన ఎదురొచ్చింది, దాన్ని కూడా చంపేయడం జరిగింది. సో 2 క్యాటిల్స్ కూడా ఫస్ట్ డే ఒక 3 to 4 కేజెస్ తిన్నది. నిన్న మళ్ళీ సెకండ్ క్యాటిల్కి జరిగిన కాడికి మళ్ళీ వచ్చింది. సీసీ కెమెరాలు మేము పెట్టినాం, దాంట్లో రికార్డ్ అయిన విషయాల ప్రకారం దగ్గర 8 నుంచి 10 కిలోలు తిన్నదని చెప్పవచ్చు. సో ఈ టైగర్ జీవన్ టైగర్ కింద గుర్తించడం జరిగింది. ఇది జన్నారా నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర బార్న్ టైగర్. సో ఇది అంటే లాస్ట్ మన దగ్గర నుంచి అటు సిద్దిపేట కానీ రాజన్న సిరిసిల్ల కానీ యాదాద్రి జిల్లా వరకు వెళ్ళొచ్చు. దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. సో ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ ద్వారానే నడుస్తుంది. సో రైతులకు అప్రమత్తంగా ఉండాలని, తర్వాత కరెంటు వైర్లు పెట్టొద్దని, వాళ్ళ పంట పొలాలకు కూడా పెట్టొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుతం మాత్రం అది అడవిలో ఉంది. ఈ మధ్యకాలంలో అంటే ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి మాత్రం ఫారెస్ట్ అనేది జరుగుతుందని. సో మన దగ్గరికి లాస్ట్ 25th రోజు దమ్మాయిపేటకి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ ఆ నుంచి మోతుకురావుపేటకు వెళ్ళి మోతుకురావుపేట ద్వారా రుద్రగిరి, కొత్తపేట నుంచి నిజామాబాద్లో మన కోనాపూర్, తర్వాత రాళ్ళవాగు ఈ పరిసర ప్రాంతాలలో తిరుక్కుంటూ అక్కడ అడవి జంతువుల్ని కానీ క్యాటిల్ని కానీ కిల్ చేసుకుంటూ సిరికొండ రేంజ్ వరకు వెళ్ళింది. సో సిరికొండ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా సేమ్ ట్రాక్లో రిటర్న్ రావడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇప్పుడు మన రేంజ్ పరిధిలోనే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ 2 క్యాటిల్స్ ఏవైతే కిల్స్ జరిగినాయో వాళ్ళకి అడ్వాన్స్ కింద నష్టపరిహారం కింద 5,000 రూపాయలని ఆ రైతులకు అందజేయడం జరిగింది. పూర్తి నష్టపరిహారాన్ని ఒక వారం రోజులలో పేమెంట్ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. దానికి వెటర్నరీ డాక్టర్ అంచనా ఒకటి ఉంటుంది, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ధృవీకరణ, తర్వాత పంచనామా కండక్ట్ చేసి ఎక్కడ అయిందో అని కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇస్తాం. ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని కేసులలో కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. దీనికి కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెద్ద పులి సంచరిస్తున్నప్పుడు అడవులకు వెళ్లకుండా ఉండడం మంచిది. పశువులను కూడా పంపకుండా ఉండడం మంచిది, పంపకూడదు. ఒకవేళ అడవి పక్కనటువంటి రైతులు కూడా వాళ్ళ పంట పొలాలలో పనులు చేసుకుంటానికి కూడా అంటే ఓన్లీ డే టైంలో వెళ్ళాలని, మార్నింగ్ 7-8 వరకు వెళ్ళకుండా ఉండడం బెటర్. సాయంత్రం 5 అయిందంటే వెనక్కి రావడం బెటర్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాచారం వచ్చినా మేము ప్రతి విలేజ్లో టాప్ చేయించడం జరిగింది. పెద్దపులు ఎక్కడైతే తిరిగేటువంటి జరిగిన ప్రాంతం కానీ అది ఎక్కడైతే ఉందో దాని చుట్టూ 10 కిలోమీటర్ల ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా మేము టాప్ చేయిస్తున్నాం. పెద్దపులు హెచ్చరికని ముందుగానే ప్రజలకు సమాచారం చేరేస్తున్నాం. దీన్ని బట్టి అప్రమత్తంగా ఉండాలి. అది కొత్తగా వచ్చినటువంటి టైగర్ ఇక్కడ నుంచి డెఫినెట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళడానికి కొంచెం ఓపిక పట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను. రెండోది ఏంటంటే దాన్ని ట్రాంక్లైజ్ చేసే ఆలోచన కూడా ఉంది. ట్రాంక్లైజింగ్ టీం కూడా ఈరోజు పిలిపిస్తున్నాం. వాళ్ళని ఇక్కడనే కొడుగల్లో కానీ కొడగట్లో కానీ ఆపి స్టే చేసి ఒకవేళ కుదిరితే దాన్ని ఖచ్చితంగా ట్రాంక్లైజ్ చేసి వేరే ప్లేస్కి కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు దీన్ని అందరూ వీటంతటిని కూడా గమనించి కొంచెం ట్రాంక్లైజ్ చేసి షిఫ్ట్ చేయడానికి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షాన్ని మీ అందరినీ కూడా కోరుతున్నాను. మొత్తం ఇంజక్షన్ అనేది ఫైర్ చేస్తాను. మీ దగ్గరకు ఇయ్యలేరు కాబట్టి దూరం నుంచే ఫైర్ చేస్తే ఇంజక్షన్ అనేది పోయి దానికి కూర్చుకుంటాం. అప్పుడు మూర్చోయినప్పుడు కొన్ని గంటలు మనిషికి ఎఫెక్ట్ ఇస్తారో 3-4 hours అది మూర్చోలుంటుంది. దాన్ని మళ్ళీ బోన్లకు షిఫ్ట్ చేసి బోన్ చుట్టూ తడి సంచులు కట్టి దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో షిఫ్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే దీన్ని మానిటర్ చేయడానికి కూడా రాత్రి కూడా గస్తీ టీంలను కూడా ఏర్పాటు చేసి మామూలు గస్తీగా తిరుగుతున్నారు వెహికల్ ద్వారా. ప్రజలు ఇంకా తప్పిపోయే వరంగా ప్రజలు అప్రమత్తంగా లేనట్లయితే వాళ్ళకు చెప్పడానికి 3 టీంలను కూడా మన కొడుగాల రేంజ్ పరిధిలో ఫామ్ చేసినాం.
ఒక టీంకు లీడర్ మన ముషీర్, రెండో దానికి సుబ్బారావు, మూడో దానికి రత్నమ్మ. ఒక్కొక్క టీంలో 5 పెట్టాం. మేము ఎట్లా మానిటర్ చేస్తామంటే ఆ టైగర్ ఎక్కడ ఉంది దాని నుంచి ఎడిదికు వెళ్ళే ఛాన్సెస్, అది వెళ్ళే ఛాన్సెస్ కూడా ట్రాక్స్ కానీ నాలాస్ కానీ ఈ రెండింటి ద్వారా ప్రయాణిస్తుంది. ఎట్లా బర్ల బట్టలు కానీ, తర్వాత ఏది మన నాలాస్ చిన్న చిన్న ఊరలు ఉంటాయి కదా, ఊరలు కూడా ప్రయాణిస్తుంది. అయితే అది ఎక్కడుందో అక్కడ చుట్టుపక్కల ఎన్ని నాలాస్ ఉంటాయి, ఆ నాలాస్ అన్నీ కూడా వాళ్ళు తరవ తిరుగుతారు. ఎక్కడ అడుగు దొరికినా కూడా అది అడవికు ప్రయాణించినట్టుగా నిర్ధారిస్తారు. ఆ అడుగుల వేర్లు ఎడిదికి అయిపోతాయో ఆ వేర్లు ఉన్న డైరెక్షన్లో వెళ్ళినట్టుగా మేము నిర్ధారిస్తాం. సో ఆ రకంగా దాన్ని మానిటర్ చేస్తున్నాం. లాస్ట్ 15 రోజుల నుంచి కూడా మేము మానిటర్ చేస్తున్నాం. సో దాని మూమెంట్ ఎప్పటికప్పుడు కనుక్కుంటూ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది.